అంత ఇంట్రెస్ట్గా శ్రద్ధగా కలిగి ఉన్నారా? మీ కొరకు మిమ్మల్ని చూడడానికి ఒక ఫ్రెండ్ వస్తుందమ్మా దూరం నుంచి. మీకు కావాలా ఫ్రెండ్? నీకొద్దా ఫ్రెండ్? నాకు కావాలి. మా ఫ్రెండ్ వచ్చి మాకు ప్రార్థన చేయాలని మా ఉద్దేశం. ప్రార్థన చేసేవాళ్ళే నీకు కావాలా? ప్రార్థన చేసేవాళ్ళే మాకు కావాలి, వేరే వాళ్ళు వద్దు. యేసయ్యని ప్రార్థన చేయాలి. ఏది కావాలన్నా కానీ పిల్లలు మోకరించి ప్రార్థన చేసినట్లయితే యేసయ్య సహాయం చేసే దేవుడు కనుక మాకు యేసయ్య కావాలి, ప్రార్థన చేసే బిడ్డలే కావాలి. అయితే మిమ్మల్ని చూడటానికి ఇప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసా? మీ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? యోర్దాన్ నది దాటి, కృష్ణ బ్యారేజీ దాటి, గోదావరి దాటి, ఇంకా పెన్నా నది దాటి వస్తుంది. దాటి రావట్లేదా? కావేరీ కూడా సముద్రాలు దాటి రావట్లేదా? సముద్రాలు దాటే వస్తుంది. నేను మర్చిపోయాను, సారీ అమ్మా. మీరు వచ్చేసేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేవాళ్ళు కాదు, మరి ఎవరు కావాలి మీకు? మాట్లాడేవాళ్ళు, నాతో మాట్లాడేవాళ్ళు. మాట్లాడండి. మా ఏంటో చెప్పు, మా పిల్లలకి చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. పిల్లలు పెద్దలు బాగున్నారా? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? నేను మిమ్మల్ని సీరియల్స్ చూడమని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇలాంటి చోటకు మీరు రాకూడదు కదా. మా పిల్లలు సీరియల్స్ చూడరు, సినిమాలు చూడరు, యేసయ్య కొరకే వచ్చారు ఇక్కడికి. అబ్బా, నీ మాటలు. జ్వరం వస్తే తాయితులు కట్టుకుంటారు, దగ్గు వస్తే మంత్రాలు వేస్తారు, జాతకాలు చెప్పమని మా దగ్గర శకునాల కోసం వస్తారు. వీళ్ళు ఇక్కడికి వచ్చి దేవుడు అంటారు, కానీ బయటికి వెళ్తే నాకు తెలుసు వీళ్ళు నా ఫ్రెండ్స్. అవునా? అవన్నీ కాదు, కానీ మా పిల్లలు తెలియక చేశారు ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా అలాగే చేస్తారు. ఇక్కడ పెద్దలు పిల్లలు ఇదివరకైతే తెలియక చేశారమ్మా. ఇప్పుడైతే తెలుసుకొని, యేసయ్యని తెలుసుకొని, యేసయ్యలో ఎంత మహిమ ఉందో, ఎంత ఘనత ఉందో, ఎవరి కోసమైతే యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని మరి భూమి మీదకి వచ్చి చిందించి సిలువ మరణం పొంది ఉన్నారో మా పెద్దలు, మా పిల్లలు అందరూ తెలుసుకున్నారు, ఈ ఊర్లో వారంతా కూడా. కాబట్టి కహానీలు కథలు చెప్తావు, కానీ రేపు క్రిస్మస్ వస్తే వీళ్ళందరూ తాగుతారు, ఏమి తాగరు. ఈ అమ్మలకు అందరూ సినిమాలకు వెళ్తారు, ఏమి సీరియల్స్ చూస్తారు. అమ్మా, వీళ్ళంతా నా ఫ్రెండ్సే తెలుసా? నీకు చెప్పారా ఏంటి మీ ఫ్రెండ్స్ అని? దొంగతనాలు. వీళ్ళంతా నా ఫ్రెండ్సే. ఏమనుకుంటున్నావో తెలుసా? చెప్పండి. కాదా? మీరెవరు ఫ్రెండ్స్? ఎలా చెప్తున్నారా మీరంతా? ఉన్నాడు. మీ యేసయ్య మంచోడని నాకు కూడా తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడని మీకు ఫ్రెండ్ అయిపోయాడా? మీకు రోగాలు కావాలంటే తాయితులు కట్టించుకుంటున్నారా లేదా? మంత్రాలు వేస్తే తగ్గిపోతాయా లేదా? మీకు కామెర్లు వస్తే కాలు చేస్తే మంత్రగాడు కావాలని వస్తున్నారా లేదా? మీకు మోషన్స్ అవి వామిటింగ్స్ వస్తే ఎక్కడికి వెళ్తున్నారా మీరు? నాకు తెలుసు దయ్యాలున్నాయి ఇక్కడ అని చెప్పి మరి మందిరాలకు కూడా రానివ్వట్లేదు కదరా. చర్చెస్లో దయ్యాలు ఉంటాయి కదరా. ఉండవా? ఎవరు చెప్పారు? నన్ను పుట్టించింది కూడా ఆ దేవుడే. యేసయ్య గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసా? బైబిల్ చదివారా? రోజు చదువుతున్నారా? నిజమా? అసలు బైబిల్స్ ఉన్నాయా మీ దగ్గర? అబద్ధం, బైబిల్స్ లేవని ఇందాక మీ అక్కకి చెప్పారు కదరా. ఉంటే చూపించండి రా. చూపించండి రా. మా పిల్లలు ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చారు. అబద్ధాలు అంటే తెలిసిపోయింది కదా. మేము ఇస్తాం మా బైబిల్. ఇప్పుడు సినిమాలకు వెళ్ళేటప్పుడు టికెట్ లేకుండా ఎవరైనా సినిమా చూపిస్తాడా? మరి బైబుల్ మందిరాలకు కాకపోతే దాచుకోవడానికా ఆంటీ? చెప్పండి. చలిగా ఉంది కదా, పిల్లలు పాపం చలిగా వండుకుంటూ చెప్తున్నావా ఆంటీ? నువ్వు భలే చెప్తున్నావు ఆంటీ.
బైబిల్ ఉంటే దాచుకోవడానికి కాదు కదా, మందిరాలకు తేవాలి. ఆంటీ అంకుల్స్ వాళ్ళని కూడా అడగండి, బైబిల్ చూపించమని, తెచ్చారేమో చూపించమని. అదిగో ప్రతి ఒక్కళ్ళ దగ్గర బైబిల్ ఒక్క అన్న దగ్గర ఉందా ఆంటీ? అందరి దగ్గర ఉంది. చూడు చూడు, మందిరాలకు వచ్చేటప్పుడు బైబుల్ తెచ్చుకోరు వీళ్ళు. వీళ్ళేం క్రైస్తవులమ్మా, నా ఫ్రెండ్స్ అని చెప్తే ఒప్పుకోవేంటమ్మా? ఇప్పుడు ఒప్పుకోండి మీరందరు నా ఫ్రెండ్స్ కాదా? ఏ నా ఫ్రెండ్స్ రా మీరందరూ. అందుకే మీరు మందిరాలకు వెళ్ళి బైబుల్ తెచ్చుకోరు. ప్రార్థన చేయమంటే మోకరిస్తారా మీరు? మరి వంగుంటారేంట్రా, కూర్చుంటారేంట్రా ప్రార్థన అంటే? దొంగ ప్రార్థనలు చేస్తున్నారా మీరు? ఆంటీ చెప్పమ్మా, నీకు అసలు ప్రార్థన వచ్చా? నాకు యేసయ్య ఎప్పుడో ప్రార్థన నేర్పించాడు కాబట్టి నేను నా పిల్లలకి నేర్పించుకున్నా. పిల్లలు ఒకవేళ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బైబిల్ ఎవరో తీసేసుకున్నారంట. మరి విన్సెంట్ పాస్టర్ గారిని అడిగి నేను పిల్లలందరికీ పెద్దలకి నేను ఇప్పుడే వెంటనే బైబిల్ ఇప్పించడానికి నేను ఇప్పించొద్దా అంటే? బైబిల్ ఇస్తా నేను వెళ్ళిపోతా అంటే? నువ్వు వెళ్ళిపోవాలనే కదా మా ఉద్దేశం. ప్లీజ్ ఆంటీ నన్ను ఉండని ఆంటీ, ఊళ్ళో నువ్వు ఉండటానికి వీల్లేదు ఆంటీ. నన్ను పంపించొద్దమ్మా, నన్ను పంపించొద్దు. బైబిల్ ఇస్తే దేవుడు బిడ్డలు అయిపోతారు, నా బిడ్డలు కారమ్మా. సరే సరే, మీ అందరి తరపున నేను ప్రార్థన చేస్తాను కాబట్టి మరి సాతాను వెళ్ళిపోతుంది కదా, నేనైతే ప్రార్థన చేస్తా. చెప్తావా? సాతాను మరి ఇప్పుడు నేనైతే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నువ్వు తప్పనిసరిగా వెళ్ళిపోతావు కూడా. మా పిల్లలందరూ కూడా వెళ్ళిపోమని గట్టిగా ఆకలేశారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యేసయ్యని నమ్ముకున్నారు కాబట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. నువ్వు తప్పనిసరిగా వెళ్ళిపోతావు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యేసయ్య నీకే స్తోత్రం నాయనా. ఈ సాతాను వెళ్ళగొట్టండి పారద్రాలండి ప్రభువా. పాదాల కింద అగ్నిలో కాల్చండి ప్రభువా. నీకే వందనాలయ్యా. అగ్నిలో కాల్చండి యేసయ్య. మీరు బిడల మధ్యకి రండి నాయనా యేసయ్య. సాతాను కాల్చివేయబడుచున్నాం ప్రభువా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. స్తోత్రం ప్రభువా. యేసయ్యా నాయనా, మీరు నీ యొక్క బంగారు పాదాల కింద నాయన మన సాతాన్ని కాల్చివేసేందుకు వేలాది స్తుతులు చెల్లించుకుంటాం ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. సాతాన్ని పారద్రోలేందుకు వందనాలయ్యా. చిన్న బిడ్డలైన మీ బిడ్డల ప్రభా, మా బిడ్డల ప్రభా, ఆయా బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా నిజమైన రక్షకుడు యేసు ఉన్నాడని తెలుసుకొని ప్రభా నిజమైన సంతోష ఆనందం పొందుకున్నట్టు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని పెట్టాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆంటీ ప్రైజ్ ది లార్డ్. ఆంటీ అమ్మ నువ్వు వచ్చావా మళ్ళీ? నేనే ఆంటీ దురాత్మ చేత బాధించబడ్డాను ఇప్పుడు దాకా. ఓకే నువ్వైతే దురాత్మలుండి ఇలా నన్ను మాట్లాడించి నన్ను మీరందరూ క్షమించండి, నన్ను క్షమించండి ఆంటీ. ఏసయ్యా అయితే నన్ను క్షమించి. నువ్వేం చేస్తావంటే నువ్వు మీ చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్పు. నేను ఇలా సాతానుతో పీడింపబడి ఉన్నాను కాబట్టి నా కొరకు ఒక ఆంటీ ప్రార్థన చేసింది, నాలో ఉన్న సాతాను పోగొట్టింది కాబట్టి నేను స్వస్థపరచబడ్డాను, నిజమైన రక్షకుని అంగీకరించానని మీ యొక్క సంఘానికి వెళ్ళి సాక్ష్యం చెప్తే చాలామంది కూడా మరి ఆ సాక్ష్యాన్ని విని ఎంతోమంది మారుమనసు పొందే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరి మధ్యకి వెళ్ళి సాక్ష్యం చెప్పని నేను మనవి చేస్తూ ఉన్నానమ్మా. ఆమేన్ ఆమేన్. ఆంటీ నేను ఈ రోజు నుంచి దేవుడి సేవ చేయాలని ఆశపడుతున్నా. నా జీవిత కాలం అంతా కూడా దురాత్మల చేత బాధపడి నేను చాలా వేధించబడ్డాను. నేను ఈ రోజు నుంచి విన్సెంట్ పాస్టర్ గారితో కలిసి ప్రభు సేవ చేయాలని ఆశపడుతున్నా ఆంటీ. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే మరి మీలాంటి బిడ్డలే మరి మందిరానికి వచ్చి అనేక మందిని తీసుకురావాలని మా కోరిక, మా ఆశ కూడా అయి ఉన్నది. మరి విన్సెంట్ పాలు మరి వారి కుటుంబాన్ని మరి మందిరాన్ని నడిపిస్తున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన, అలాగే నీ సేవలో నీ పరిచర్లో దేవుడు తోడు నీడగా ఉండాలని నీ కొరకు మేము ప్రతి దినము అనుదినం ప్రార్థన చేస్తామని మీకు మాట ఇస్తూ ఉన్నాము. ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పాస్టర్ గారు మీరు వచ్చి నాకు ప్రార్థన చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది పాస్టర్ గారు.
ప్లీజ్ నా కోసం ప్రార్థన చేసి ఈరోజు నన్ను అభిషేకించండి. నేను ఈ రోజు నుంచి పరిశుద్ధంగా జీవించాలని, ప్రభు కొరకు జీవించాలని, అనేక మందికి ప్రభు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాను. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేద్దామా? పాప కోసం ప్రార్థన చేద్దామా? రైట్, మీ ఫ్రెండ్ కదా, మీ ఫ్రెండ్ కోసం ప్రార్థన చేద్దాం. రైట్. తండ్రి, నా దేవ, నా ప్రభా, నీకు వందనాలు. మీరు దర్శించారు, దీవించారు. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా, చిన్న బిడ్డను కూడా ఈ మాటల ద్వారా ఆశీర్వదించండి. ఒక గొప్ప కార్యము ఈ గ్రామంలో మీరు జరిగించండి. ఈ గ్రామంలో ఉన్న అంధకార శక్తులు, దురాత్మ క్రియలు, ఎందరైతే ఏ బలహీనతల చేత ఇబ్బంది పడుతున్నారు, వారికి ఉన్న వ్యసనాలు విడిచిపెట్టుకోలేకపోతున్నారు, అటు పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా మీరు నడిపించు, మీరే బలపరచండి. ఈ కార్యక్రమం అంతటినీ దైవికంగాను దీవెనకరంగాను మీరు జరిగించారు. అందరిని బట్టి స్తోత్రాలు, దీవెన ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. రైట్.